మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళం ఇంతకుముందు? 2, 3, 4. ఓకే, 4 అన్నది ఎవరు అనలేదా? అనురాధ గారు ఒక్కరే అన్నారా? అటు కూడా వెనక కూడా చాలామంది అంటున్నారు. ఓకే, అందరం ఒక ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాం. మనకి 4 శరీరాలు ఉన్నాయనేటువంటి విషయం మనకి అర్థమైంది. ఓకే, 4 శరీరాలు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా మనకి అర్థమైందా? 4 శరీరాలు అంటే ఏంటి ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా? మనకి 4 శరీరం: 1 స్థూల శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 కారణ శరీరం, 4 మహాకారణ శరీరం. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం. ఇవి ఏ లోకంలో ఉంటాయి ఈ శరీరాలు? ఇవి అమ్మా ఏ లోకంలో ఉంటాయి? మనలోనే ఉంటాయి అమ్మ. ఇవి మళ్ళీ ఈ చెప్పుకొంగలోని ఈ గురువుగారు ఏ ఊరిలో ఉంటాయని అడిగినాం అనుకో, మళ్ళీ మన మాదిరికి వచ్చినట్టు. మళ్ళీ ఈ 4 శరీరాలు ఏ ఊరిలో ఉంటాయి మేము ఎప్పుడు ఏం లేదు కానీ అన్నాం అనుకో, ఏమనుకున్నట్టు? మనం ఈ లోకంలో లేదన్నట్టు అర్థం. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా కానీ మిమ్మల్ని, అంటే మనకి ఎప్పటి నుంచో మాకు 30 years ఇండస్ట్రీ అంటారు కదా, మనందరం కూడా అలాంటి వాళ్ళమే అనమాట. ఇంకా 40 years ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అర్థమైందమ్మా? చాలా సీనియర్స్ కూడా ఉంటారు కదా. వాళ్ళకి స్థూల శరీరం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న మీరు సంధించారనుకోండి. స్థూల శరీరం అంటే ఏమిటి అని ఎవరైనా సంధిస్తే మీరేమి సమాధానం చెప్తారు? మనకు తెలియాలి కదా. మరి తెలియకుండా మరి ఎవరినో ఎందుకు అడగాల? ఏ పరమేశం వీళ్ళని ఎందుకు అడగాలి? మనమే తెలుసుకుంటే బాయ్ అమ్మ. స్థూల శరీరం అంటే ఏంటి ఎప్పుడైనా విన్నారా అమ్మ? అసలు శరీరం అంటూ ఉందిగా మనకి, అది అంటే ఏంటి? స్థూల శరీరం అంటే ఏంటి? దేనితో తయారైంది? ఎలా తయారైంది? ఏం చెప్తూ? పంచభూతాల చేత నిర్మితమైనది. స్థూల శరీరం ఎలా తయారైంది? పంచభూతాత్మకమైనటువంటిది. ఓకే, పంచభూతాలతో తయారైందని అంటే ఆ పంచభూతాలు మిగతా భూతాలతో మిక్స్ అవ్వటం చేత, మిగతా భూతాలు ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వటం వల్ల 25 స్థూల శరీర భాగాలు ఏర్పడ్డాయి. ఏం ఏర్పడ్డాయి? 25 స్థూల శరీర భాగాలు ఏర్పడ్డాయి. అవేంటి? 1 పృథ్వీభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు, అలాగే జలభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు, అగ్నిభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు, వాయుభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు, ఆకాశభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పృథ్వీభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీరం అంటే చాలా ఉంటుంది కాబట్టి పృథ్వీభూతం 2 భాగములై అందొక భాగము తన నిజాంశమందు ఉండే అస్తులాయను, మరొక భాగము జలమునందు కలిసి, ఇట్లా ఎంత చెప్పుకుంటే మనకి లేట్ పడుతుంది కాబట్టి అంతకాకుండా సింపుల్గా కట్ చేసుకుందాం. మళ్ళీ చాలా చెప్పుకునే చాలా ఉంది కాబట్టి దీనికే టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, కాబట్టి సింపుల్ చెప్పుకుందాం. పృథ్వీభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు ఏమిటి? నకరోమములు, చర్మము, మాంసము, నరములు, అస్థులు. ఓకే, పృథ్వీభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు. తర్వాత నెక్స్ట్ జలభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు. జలభూతం ద్వారా ఏర్పడినటువంటివి ఏంటి? ఫస్ట్ ఏం చెప్తారు? చొల్లు, చెమట, మూత్రము, శుక్లము, రక్తము. ఓకే, కరెక్టే కదా? నేను ఒకవేళ అయితే మీరు చెప్పాలన్నమాట కరెక్ట్ అవునా కాదన్న. ఓకే, నెక్స్ట్ అగ్నిభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు ఎన్ని? అగ్నిభూతం ద్వారా పుష్పమ్మ గారు, అగ్నిభూతం ద్వారా మరి చెప్పండి. నిద్ర, ఆకలి, దప్పిక, సంగమము, ఆలస్యము. ఇవి దేంతో ఏర్పడి? అగ్నిభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు. నెక్స్ట్ ఇంకో భూతం ఏంటది? వాయుభూతం ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు ఏంటి? దాటుట, పరుగుట, తిరుగుట, చలనము, సంకోచం. ఓకే, కంక్లూడ్. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది. ఏం భూతం? ఆకాశభూతం. ఆకాశభూతాన్ని ఎంతమంది చూసారు మీరు? ఒకసారి చేతులు ఎత్తండి ఎవరైనా.
ఆకాశభూతాన్ని ఎంతమంది చూసారో ఒకసారి చేయొత్తనని చెప్పా. ఎవరు చేయొత్తలేదంటే చూడలేదనంటే కదా. ఓకే, సరే. ఆకాశభూతాన్ని చూడకపోయినా ఆకాశభూతానికి సంబంధించినటువంటి 5 ఉన్నట్టేనా మనలో ఉన్నాయి. ఓకే, ఏంటయ్యి? శోకము, కామము, క్రోధము, మోహము, భయం. మొత్తం ఎన్నివి? 5 5లు 25. ఈ 25 స్థూల శరీర భాగాలచే ఏర్పడినటువంటి దాన్ని ఏమంటారు? స్థూల శరీరము అంటారు. స్థూల శరీరం అంటే ఏముంటాయి? ఈ 25 ఉంటాయి. స్థూల శరీరం అంటే ఈ 25 ఉంటాయి. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కమ్మ మనకి. అమ్మయ్య, ఒకటి అయిపోయింది. ఒక శరీరాన్ని తగ్గొట్టును, ఒక శరీరాన్ని తగ్గొట్టు. నెక్స్ట్ ఇంకో శరీరం ఉంది. దాన్ని ఏ శరీరం అంటారు? దీని పైన ఉన్నది. అంటే కొంచెం ఇంకొంచెం స్థూలం తర్వాత సూక్ష్మ శరీరం, స్థూలం తర్వాత సూక్ష్మ శరీరం. ఇది అర్థమైంది. మరి సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయి? సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటే సూక్ష్మ శరీరం అంటారు. మరి తెలియాలిగా మనకి. ఇప్పుడు స్థూల శరీరం బాగానే అర్థమైంది. ఏ మహాలక్ష్మి గారు? బాగా అర్థమైందిగా. అలాగే సూక్ష్మ శరీరం అంటే కూడా మనకు అర్థం కావాలి. సూక్ష్మ శరీరం అంటే చెప్పండి. ప్రాణము, మనసు, బుద్ధి, వీటితో ఏర్పడేటువంటి దాన్ని సూక్ష్మ శరీరము అంటారు. అర్థమైందమ్మా? ప్రాణము, మనసు, బుద్ధి అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు కూడా చెప్తారు. ఇంద్రియాలు అంటే ప్రాణము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఇంకొకటి ఉంటుంది. ఏంటో దాని పేరు? ప్రత్యేగాత్మ. ఇంకేముంటుంది? ప్రత్యేగాత్మ కూడా ఉంటుంది. ఇంద్రియాలు, ప్రాణము, మనసు, బుద్ధి, ప్రత్యేగాత్మ, ఈ వీటితో కూడి ఉండేటువంటి దాన్ని ఏమంటారు? సూక్ష్మ శరీరము అంటారు. చిత్తమహంకారం మనసులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనసులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సూక్ష్మ శరీరం అర్థమైంది కదా. ఈ సూక్ష్మ శరీరం పనిచేసేప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది? సూక్ష్మ శరీరం స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది. ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడు పనిచేస్తుంది అంటే సూక్ష్మ శరీరం పనిచేసేప్పుడు స్థూల శరీరం పడుకొని ఉంటుంది. స్థూల శరీరం పడుకున్నప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. స్థూల శరీరం చెయ్యపై పరుండి ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. ఓకే గౌరీ, అర్థమైందా? అర్థం కాబట్టి ఇప్పుడే అనుకున్నాం. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో శరీరం ఉంది. దాన్ని ఏమంటారు లక్ష్మకి? ఏంటది? కారణ శరీరం. ఇంకో దాన్ని ఏమంటారు? కారణ శరీరం. అమ్మయ్య, 2 అయిపోయినాయి. ఇంకో 2 మెట్లు ఎక్కాలి. ఎంతలోకి ఎక్కుతాం? ఇప్పుడు కారణ శరీరం అది ఎక్కడ ఉంటుంది? అది కూడా మనలోనే ఉంటుంది. అయితే కారణ శరీరం ఎప్పుడు పనిచేస్తుంది అంటే సుషుప్తావస్థలో పనిచేస్తుంది అని చెప్తాం. కారణ శరీరం ఎప్పుడు పనిచేస్తుంది అంటే సుషుప్తావస్థలో పనిచేస్తుంది. కారణ శరీరం పనిచేసేప్పుడు ఇంద్రియాలు, మనసు, సూక్ష్మ శరీరం అంటే ఇంద్రియాలు, సూక్ష్మ శరీరము ప్రాణమునందు గర్భీకృతమై ఉంటాయి. నాయనగారు అదే రాస్తారు చూడండి. ఇక్కడ ఇంద్రియాలు జీవుడు సూక్ష్మ శరీరం అందుండగా ప్రాణము ప్రత్యేగాత్మల యొక్క చేరిక చేత కారణ శరీరము అని నాయనగారు మనకి సాంఖ్య విచారంలో సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కమ్మా. అంటే అప్పుడు ఏముండవు అంటే ఇంద్రియాలు జీవుడు సూక్ష్మ శరీరంలో ఉంటారు. ఇంద్రియాలు జీవుడు ఎక్కడుంటారు? సూక్ష్మ శరీరంలో ఉంటారు. అప్పుడు ప్రాణము ప్రత్యేగాత్మలు ఈ రెండే చేరిక కలిగి ఉంటాయి. అప్పుడు ఆ రెండే పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని కారణ శరీరము అంటారు. ఓకే, ఇంకా నెక్స్ట్ మహాకారణ శరీరము అన్నారు. మహాకారణ శరీరం అంటే ఇదన్నమాట. ప్రాణము ప్రత్యేగాత్మయందు ఐక్యమయ్యేటువంటి స్థితి. ప్రాణము ప్రత్యేగాత్మయందు ఐక్యమయ్యేటువంటి స్థితి. అప్పుడే ఏమేమి ఉంటాయి అంటే మహాకారణ శరీరం అంటే అక్కడ ఎన్ని ఉంటాయి? ప్రాణము కూడా ఉండదు. ప్రాణము కూడా ప్రత్యేగాత్మలో విలీనమై ఉంటుంది. అర్థమైందమ్మా?
అంటే జీవుడు సూక్ష్మ శరీరంలో ఉంటాడు, సూక్ష్మ శరీరము ప్రాణములో ఉంటుంది. ప్రాణము ప్రత్యేగాత్మ విడివిడిగా ఉన్నటువంటి స్థితిని కారణ శరీరం అన్నాం. ఓకే, ఇప్పుడు ప్రాణము కూడా లయమైపోతుంది అన్నమాట. ప్రాణము కూడా ఎక్కడైతే లయమైపోతుందో దాన్ని ప్రత్యేగాత్మల యందు లయమవుతుందని చెప్పారు. దాన్ని మహాకారణ శరీరం అని చెప్పారు. ఓకే, సరే, మీకు కొంతవరకు అర్థమైందేమో నేను అనుకుంటున్నా. సరే, ఓకే. ఇప్పుడు మనకు మోక్షం కావాలి అంటే 3 శరీరాలను విడిచిపెట్టాలంట. సమాధి, తురీయం. మహాకారణ శరీరం అంటే సమాధి స్థితి, తురీయంలో ఉండేటువంటిది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కమ్మా. మనకి స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం. ఇప్పుడు మహాకారణ శరీరం కారణ శరీరంలో ఉంటుంది. మహాకారణం, కారణం రెండు కలిసి సూక్ష్మ శరీరంలో ఉంటాయి. మహాకారణము, కారణము, సూక్ష్మము స్థూల శరీరంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 3 శరీరాల యొక్క భ్రాంతిని విడిచిపెట్టాలి అని చెప్పారు. 3 శరీరాల యొక్క భ్రాంతిని విడిచిపెట్టాలి. ఈ 3 చేత మనం బంధింపబడి ఉన్నాము అని చెప్పారు. 3 చేత మనం బంధింపబడి ఉన్నాము అని చెప్పారు. ఇక్కడ మనకి ఉపనిషత్తులో ఒక శ్లోకం చెప్తారు. భిద్యతే హృదయ గ్రంథి, భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయ, క్షీయంతే చాస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే మనకు చెప్పారు. భిద్యతే హృదయ గ్రంథి, వినమ్మా, భిద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథులన్నీ కూడా భేదింపబడతాయి. ఛిద్యంతే సర్వ సంశయ, మనకున్నటువంటి సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, మనకి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. 3 ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు. ఏమేమి ప్రయోజనాలు కలుగుతున్నాయి పద్మకే? 3 ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు. ఏమేంటాయి? 1, హృదయ గ్రంథులన్నీ విచ్ఛేదితమవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్, మనకున్నటువంటి సంశయాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. మనకున్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. ఎప్పుడు? తస్మిన్ దృష్టే పరావరే, తస్మిన్ దృష్టే పరావరే అని చెప్పారు. ఎవరైతే పరమాత్మను దర్శిస్తారో, ఎవరైతే పరమాత్మను దర్శిస్తారో, పరమాత్మను దర్శించినటువంటి వారికి గ్రంథులు విడిపోతాయి, సంశయాలు తొలగిపోతాయి, సమస్త కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. ఓకే, పరమాత్మను దర్శించినటువంటి వాళ్ళకి ఈ ప్రయోజనాలు కలుగుతాయి అన్నారు. అర్థమైందమ్మా? హృదయ గ్రంథి విడిపోతుంది, సంశయాలన్నీ తొలగిపోతాయి అన్నారు, సమస్త కర్మలు నశించుతాయి అన్నారు. ఎవరికి? తస్మిన్ దృష్టే పరావరి, అంటే పరమాత్మను దర్శించినటువంటి వారు. ఇప్పుడు పరమాత్మని ఎవరు దర్శించారు? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా పరమాత్మను దర్శించారా అంటే పరమాత్మను దర్శించే ఇవన్నీ జరగాలి. వాళ్ళకి సంశయాలు తొలగిపోవాలా, గ్రంథులన్నీ విడిపోవాలా, కర్మలన్నీ నశించాలి. ఇప్పుడు మనకున్నటువంటి గ్రంథులన్నీ కూడా భేదింపబడ్డాయా? సంశయాలన్నీ నశించాయా? కర్మలన్నీ నశించాయా? నశించాయా లేదా అనేది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవడం, నేను చెప్పడం కాదు. మనకు నశించాయా లేదా అనేటువంటిది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం కాదుగా, మన ప్రయత్నం ఏంటి? మనల్ని మనం తరింప చేసుకోవడం కోసం చేయబడేటువంటి ప్రయత్నం. ఓకే, అర్థమైందమ్మా? ఎవరికైతే పరమాత్మ జ్ఞానం కలుగుతుందో వాళ్ళకి ఈ సమస్త బంధాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. గ్రంథులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. హృదయ గ్రంథి విడిపోతుంది అని చెప్పారు. హృదయ గ్రంథి, ఆ హృదయంలో వేయబడినటువంటి ఆ ముడి ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది అని చెప్పారు. సరే, మనకింకా లలితా సహస్రనామాల్లో దీనికి ఇంకా ఈజీ ఫార్మాట్ చెప్పారు. మన గురువుగారు దాంట్లో అయితే ఇట్లా చెప్పారు, కానీ లలితా సహస్రనామాల్లో ఇంకా ఈజీ ఫార్మాట్ చెప్పారు. మీరు ఎప్పుడైనా లలితా సహస్రనామాలు పఠించారమ్మా? చదివారా? చదివే కాడికి వెళ్ళారా? లలితా సహస్రనామాలు మనం ఎందుకు చదువుతాం గురువుగారు లలితా సహస్రనామాలు? అయ్యా 1000 నామాలు.
దాంట్లో 38, 39 శ్లోకాలు. మీరు వీలైతే ఎప్పుడైనా లలితా సహస్రనామాల పుస్తకం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఒకసారి సెర్చ్ చేసుకోండి. 38వ శ్లోకం, 39వ శ్లోకంలో మనకి ఇక్కడ చెప్పబడినటువంటి గ్రంథి భేదనం గూర్చి, శరీర భ్రాంతులు గూర్చి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. మనకి లలితా సహస్రనామాలో 3 గ్రంథులు గూర్చి చెప్పారు. గ్రంథి అంటే ఏంటి? గ్రంథి అంటే ఏంటి? ముడి. గ్రంథి అంటే ముడి. గ్రంథి అంటే ముడి. ఎన్ని ముడులు వేశారన్నారు? 3 ముడులు వేశారని చెప్పాడు. 1 బ్రహ్మ గ్రంథి, 2 విష్ణు గ్రంథి, 3 రుద్ర గ్రంథి. ఎన్ని గ్రంథులు? బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. అంటే బ్రహ్మ గ్రంథి అంటే ఏంటి అంటే బ్రహ్మ యొక్క శక్తితో వేయబడినటువంటి ముడి. అది బ్రహ్మ యొక్క శక్తితో వేయబడినటువంటి ముడిని ఏమంటారు? బ్రహ్మగ్రంథి అంటారు. విష్ణుమూర్తి యొక్క శక్తితో వేయబడినటువంటి ముడిని, రుద్రుని యొక్క శక్తితో వేయబడినటువంటి ముడిని రుద్రగ్రంథి. చాలా సింపుల్, మీకు వచ్చేసింది. బ్రహ్మ యొక్క శక్తితో మూడేస్తే బ్రహ్మగ్రంథి, విష్ణువు శక్తితో మూడేస్తే విష్ణు గ్రంథి, రుద్రుని శక్తితో మూడేస్తే రుద్ర గ్రంథి. ఓ ఇంతేనా? మేము ఏదో అనుకున్నాం లలితా సహస్రనామాలంటే అయ్యంత కష్టంగా ఉంటాయని. ఎంత సింపుల్గా ఉందా? ఓకే, 3 ముళ్ళు వేసినారు అన్నారు. 3 ముళ్ళు వేశారు. అంటే ముళ్ళు వేయటం ఏంటి? 3 ముళ్ళు ఏంటంటే స్థూల శరీరం ఇది ఉంది కదా, స్థూల శరీరాన్ని బ్రహ్మ యొక్క శక్తితో ముడివేశారు. బ్రహ్మము యొక్క శక్తితో స్థూల శరీరాన్ని ముడివేశారు. దాన్ని బ్రహ్మగ్రంథి అన్నారు. బ్రహ్మగ్రంథి విడిపోతేనే మనకు స్థూల శరీరం మీద ఉండేటువంటి భ్రాంతి తొలగిపోతుంది. ఒకటి అర్థమైంది కమ్మా? ఓకే. నెక్స్ట్ విష్ణు గ్రంథి అంటే ఇది విష్ణువు యొక్క శక్తితో వేయబడినటువంటి ముడి. ఇది దేనికి వేశారు? సూక్ష్మ శరీరానికి వేశారు. మనలో ఉండేటువంటి సూక్ష్మ శరీరాన్ని విష్ణువు యొక్క శక్తితోటి ముడి వేశారు ఒక చోట. దాన్ని విడిపించుకుంటే, ఆ ముడి తీసుకుంటే సూక్ష్మ శరీరం విడిపోయింది. ఓకే, అర్థమైంది కమ్మా? నెక్స్ట్ ఇంకో ముడి ఉంది. రుద్రుని యొక్క శక్తితో దేన్ని ముడేశారంటే కారణ శరీరాన్ని కట్టారు. 3 తాళ్లతో 3 శరీరాలను కట్టారంట గంగా గారు. 3 తాళ్లతో 3 శరీరాన్ని కట్టారు. స్థూల శరీరాన్ని బ్రహ్మగ్రంథి దగ్గర కట్టారు, బ్రహ్మగ్రంథితో అన్నారు. అర్థమైందమ్మా? సూక్ష్మ శరీరాన్ని విష్ణు గ్రంథి అన్నారు, కారణ శరీరాన్ని రుద్ర గ్రంథి అన్నారు. అర్థమైందిగా? 3 శరీరాన్ని 3 ముళ్ళు వేసి పెట్టారు. సింపుల్. 3 ముళ్ళు ఇప్పుకుంటే 3 ముళ్ళు ఇప్పుకుంటే అదే కదా వేదాంతం అంటే. ముడిప్పడం ఎంతసేపు? ముడిప్పడం ఎంతసేపు ఇప్పుకోవచ్చుగా. ఎవరొద్దన్నారు ఇప్పుకుంటే? అంటే అవి అంత తేలికగా విప్పబడేటువంటి ముడులు కావు. ముడి అంటే తాడేసుకొని పీట ముడేసినట్టు వేసారనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా అమ్మ హేమలత, ముడేయటం అంటే మనకి వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళలో పొలాలకు వెళ్ళినప్పుడు పీట ముళ్ళు వేసేవాళ్ళు, పీట ముడి అంటారు. అట్లా ఏమైనా ముడేశారంటారా? ఏంటి అర్థం ముడేయటం అంటే? ముడి అంటే బంధింపబడి ఉన్నది, అడ్డుగా ఉన్నది. ఎనర్జీ ముందుకు వెళ్లకుండా అడ్డుగా ఉన్నది. ఈ ముడులన్నీ ఎక్కడ కనపడతాయి మనకి? బ్రహ్మగ్రంథి కానీ, విష్ణు గ్రంథి కానీ, రుద్ర గ్రంథి కానీ ఎక్కడ ఉంటాయి ఇవి? ఇవన్నీ కూడా ఏ పిల్లర్కి కట్టారు? ఒక పిల్లర్కి కట్టాలిగా అమ్మ. ఒక పిల్లర్ ఉందనుకో నిలువుగా, కింద ఒక చోట కట్టారు, మధ్యలో ఒక చోట కట్టారు, పైన ఒక దాటి కట్టారు అన్నారు. అది విన్నారా ఎప్పుడైనా? రాదకే. ఒక పిల్లర్కి మూడు శరీరాలు కట్టారంట. అసలు పిల్లర్ ఏంటో తెలియాలిగా ముందు. పిల్లర్ తెలిస్తే పిల్లర్ కాడికి వెళ్తే చిన్నగా పాక్కుంటూ వెళ్ళి ఆ ముళ్ళు ఇప్పుకోవచ్చు. పిల్లర్ తెలియాలిగా. ఏ పిల్లర్కి కట్టారు? ఏ స్తంభానికి కట్టారు? దేనికి కట్టారు? స్థూలాన్ని, సూక్ష్మాన్ని, కారణాన్ని, ఈ 3 శరీరాల్ని దేంతో కట్టారు, ఎక్కడ కట్టారు అనేది తెలియాలి. తెలిస్తేనేగా ఇప్పుకునేది. అవి ఎక్కడ కట్టారో కూడా తెలియకుండా ఏం సాధన చేస్తాం, ఏమి ఇప్పుకుంటాం? ఓకే, ఇప్పుడు
సుషుమ్నా నాడి విన్నారమ్మా? సుషుమ్నా నాడి, సుషుమ్నా నాడి మొత్తం ఎన్ని నాడులు? 72,000 నాడులు. దాంట్లో దశవిధ నాడులు శ్రేష్టమన్నారు. అందులో 3 ముఖ్యం అన్నారు. ఎడానాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి. ఇప్పుడు సుషుమ్నా నాడి మనం చెప్పుకునేది. సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుందంటే వెన్నెముక మధ్యలో ఉంటుంది. అది సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? సూక్ష్మ శరీరంలో ఉంటుంది. అది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. కంటికి కనిపించేటువంటిది కాదు. కంటికి కనిపించేటువంటిది కాదు. అయితే ఇది ఫస్ట్ శ్లోకం విందాం. సుషుమ్నా నాడిలో ఏముంటాయి? 7 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. 7 శక్తి కేంద్రాలు అన్నారు. మన 7 చక్రాలు అన్నారు. 7 పద్మాలని కూడా చెప్తారు. పద్మాలు అంటారు, చక్రాలు అంటారు, శక్తి కేంద్రాలు అంటారు, ఎనర్జీ పాయింట్స్ అని కూడా రకరకాలుగా పిలుస్తారు. ఓకే, వాటిని ఏమంటారు? 1 మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రం. అమ్మయ్య, సుషుమ్నా నాడి తెలిసింది. సుషుమ్నా నాడిని ఆశ్రయించుకొని 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ 7 శక్తి కేంద్రాల్లోనే ఈ ముడులు వేశారంట. ఈ 7 శక్తి కేంద్రాల్లోనే ముడులు వేశారు. అయితే ఆ లోపల ఉన్నటువంటి జీవుడు చిన్నగా పైకి వెళ్తూ ఒక్కొక్క ముడిప్పుకొని పోవాలి. ఆయనకు టాస్క్. అర్థమైందమ్మా? ఆయనకు టాస్క్. పిల్లగాడిని, చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ కాడిని నిల్చోబెట్టారు. 7 అంతస్తుల బిల్డింగ్ అది. చిన్నపిల్లవాడిని అక్కడ నిల్చోబెట్టారు. పైకి ఎక్కంటే టక ఎక్కుంటూ పోయిండు. పిల్లవాడు 7 అంతస్తులు ఎక్కుంటూ పోయిండు. ఒక 70 సంవత్సరాల ఓల్డ్ ఏజ్ వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టారు. ఎక్కండి అన్నారు. ఎక్కగలుగుతాడా? స్టెప్స్ ఎక్కలేడు. అప్పుడు ఆయనకి అక్కడ ఉన్నటువంటి నువ్వు అట్లా ఎక్కాల్సిన అవసరం లేదు, లిఫ్ట్ సౌకర్యం ఉందని చెప్పారు. ఏముంది? లిఫ్ట్ సౌకర్యం ఉంది. లిఫ్ట్ యూటిలైజ్ చేసుకుంటే 7 అంతస్తులైనా ఎక్కగలుగుతుంది. అంటే ఎక్కే మార్గాన్ని, విధానాన్ని తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జీవుడు సుషుమ్నా నాడిలో ఉన్నాడు. ఎక్కడుంటాడు? దాన్నే కుండలిని శక్తి అని కూడా చెప్తారు. యోగాలో అయితే అనేక రకాలతో చెప్తారు. మనం ఏమని చెప్తాం? జీవుడు అని చెప్తాం. జీవుడు అంటారు. ఇప్పుడు జీవుడు మూలాధార చక్రంలో నుంచి సహస్రార చక్రంలోకి ప్రయాణం చేయాలి. జీవుడు ఎక్కడ ప్రయాణం చేయాలా? మూలాధార చక్రం కాడి నుంచి సహస్రార చక్రంలోకి ప్రయాణం చేయాలి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతాడు? మూలాధార చక్రంలో స్టార్ట్ అవుతారు. అందుకే ఈ శ్లోకంలో ఏమన్నారు? మూలాధారైక నిలయ. ఫస్ట్ శ్లోకంలో ఏమన్నారు? 38 తర్వాత చూసుకోండి. మూలాధారైక నిలయ. ఆయన ఎక్కడ నిల్చొని ఉన్నాడు? ఫస్ట్ మూలాధార చక్రంలో నిల్చున్నాడు. ఎవరు నిల్చుంది? అమ్మ, జీవుడు. ఎవరు నిల్చున్నారు? జీవుడు. మరి జీవుడు అంటే ఎవరు? ఇంతకు జీవుడు అంటే ఎవరికి సంబంధించిన ఆయన? జీవుడు అంటే ఇప్పుడు ఎవరికి సంబంధించిన ఆయన? కాళిదాస్ గారు చుట్టాలేగా జీవుడు అంటే. అమ్మ, మస్తాన్ రావు గారు చుట్టాలా? కాదా? ఎవరికి సంబంధించిన ఆయన జీవుడు అంటే? ఎవరి శరీరంలో ఉంటే వాళ్ళకు సంబంధించినోడు. నా శరీరంలో ఉన్న జీవుడు నాకు సంబంధించిన ఆయన. కాళిదాస్ గారి శరీరంలో ఉన్న జీవుడు కాళిదాస్ గారికి సంబంధించిన ఆయన. గౌరీలో ఉన్న జీవుడు గౌరీకి సంబంధించిన ఆయన. ఎవరి శరీరంలో ఉన్న జీవుడు వాళ్ళకి సంబంధించిన ఆయన. ఓకే, ఇది క్లారిటీ కదా? అమ్మయ్య, ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఫస్ట్ మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఓకే, ఇది చెప్పారు. మూలాధార చక్రంలో ఉన్నది ఎవరున్నారు? జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు అక్కడ ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, ఈ 2 కలిపి ఉండేటువంటిది ఇది. బ్రహ్మగ్రంథి ఎక్కడ ఉంటుందంటే మూలాధారము, స్వాధిష్టాన చక్రము. మూలాధార చక్రంలో ఉండి అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళి స్వాధిష్టాన చక్రము పైన ఉండేటువంటి బ్రహ్మగ్రంథిని భేదిస్తుంది. ఎవరైతే వాళ్ళ శరీరంలో ఉండేటువంటి స్వాధిష్టాన చక్రం దగ్గరలో ఉండేటువంటి బ్రహ్మగ్రంథిని విభేదిస్తారో, ఎవరైతే
బ్రహ్మగ్రంథిని విభేదిస్తారో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుద్ది అమ్మా? ఇప్పుడు మూలాధార చక్రంలో ఉన్నటువంటి జీవుడు స్వాధిష్టాన చక్రం పైన ఉండేటువంటి బ్రహ్మగ్రంథిని భేదిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? మనం భేదించినట్టు మనకు ఎలా తెలుస్తుంది? మన లోపల భేదించబడినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకు దేహభ్రాంతి నశిస్తుంది. అర్థమైందమ్మా? ఈ స్థూల శరీరము నేను కాదు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే, మీకు ఎప్పుడైనా కానీ ఈ స్థూల శరీరము నేను కాదు అని ఒక దృఢమైనటువంటి నమ్మకం, ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడి స్థూల శరీరమునందు భ్రాంతి లేకుండా మీరు జీవిస్తూ ఉన్నారంటే మీకు బ్రహ్మగ్రంథి విచ్ఛేదితమైందని గుర్తు. ఇంకా నాకు ఈ శరీరం మీద వ్యామోహం పోలేదు, ఈ శరీరానికి ఇంకా నేను సుఖాలు అందించాలి, ఈ శరీరాన్ని ఇంకా మంచిగా పోషించాలి, దీన్ని సుఖపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో శరీరాన్ని పోషించడం కోసమే మన సమయం మొత్తాన్ని వినియోగిస్తూ ఉన్నాము అంటే మనకి ఇంకా బ్రహ్మగ్రంథి విచ్ఛేదితం కాలేదని అర్థం. ఓకే అమ్మా? బ్రహ్మగ్రంథి విచ్ఛేదితం అయితే ఏమవుతుంది? స్థూల శరీర భ్రాంతి తొలగుతుంది. స్థూల శరీరం తాను కాదు అని తెలుసుకుంటాడు. ఎవరు? లోపల ఉన్నటువంటి జీవుడు శరీరమే నేను అనుకుంటారు కదా. చాలామంది ఎలా అనుకుంటారు? శరీరమే నేను అనుకుంటారు. అదే రమణ మహర్షిని అడిగితే మీ పేరేంటి అని అడిగారనుకో, మనం ఒక విధంగా చెప్తాం, రమణ మహర్షి ఒక విధంగా చెప్తారు. నన్ను మీ పేరేంటంటే మనం ఏమంటాం? మన పేరు చెప్తాం. నెక్స్ట్ గ్యారంటీ ఏంటంటే ఎమ్మటే ఆధార్ కార్డు తెస్తాం, ఐడి ప్రూఫ్ చూపిస్తాం. కానీ రమణ మహర్షి ఏమంటారంటే నన్ను రమణుడు అని అంటుంటారు, నన్ను రమణుడు అని అంటుంటారు. మరి వాళ్ళు అనుకొని వాళ్ళ ఇష్టం అది. నేనైతే అది కాదు, నేనైతే రమణుడిని కాదు, కానీ వాళ్ళు అంటుంటారు అనుకొని నాకు సంబంధం ఏముంది? ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అర్థం? రమణ మహర్షికి స్థూల శరీర భ్రాంతి తొలగిపోయింది. ఏ రాధకే? స్థూల శరీర భ్రాంతి తొలగిందా తొలగలేదా? రమణ మహర్షికి ఎలా గుర్తు అంటే వారికి దేహ భ్రాంతి లేదు, స్థూల శరీర భ్రాంతి లేదు. ఎందుకంటే వారికి బ్రహ్మగ్రంథి విచ్ఛేదితం అయింది. ఓకే, ఇది అర్థమైంది కమ్మా? మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఇదైపోయింది. నెక్స్ట్ కింది లైన్, మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని. లలితా సహస్రనామంలో 38వ శ్లోకంలో కింది లైన్, మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని. మణిపూరాంత రుదిత అంటే ఉదిత అంటే ఉదయించేటువంటిది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి బ్రహ్మగ్రంథిని భేదించుకొని ఎక్కడికి వచ్చింది? మణిపూరక చక్రంలో ఉదయించింది. ఏమంటారు రాధకయ్య? మణిపూరక చక్రంలో ఉదయించింది అని చెప్పారు. ఆ మణిపూరక చక్రంలో ఉదయించింది అని చెప్పడానికి ఏమన్నారు? మణిపూరాంత రుదిత అన్నారు. రుదిత అంటే ఉదయించింది అని అర్థం. అమ్మయ్య, అక్కడ ఉదయించిందంట, అక్కడ ఉదయించిందంట. మరి అక్కడ ఉదయించితే మరి అది ఎక్కడ? విష్ణు గ్రంథిని ఎక్కడ భేదించాలి అంటే అమ్మా అనాహత చక్రము పైన ఉండేటువంటి విష్ణు గ్రంథిని భేదిస్తుంది. జీవుడు ఏం చేయాలి? నెక్స్ట్ విష్ణు గ్రంథి ఎక్కడ ముడిపడి ఉంది? అనాహత చక్రం పైన. అంటే మణిపూర చక్రములో ఉదయించినటువంటి జీవుడు, ఆ యోగి ఏం చేయాలా? అనాహత చక్రంలోకి ప్రవేశించి అనాహత చక్రంలో ఉన్నటువంటి విష్ణు గ్రంథిని విభేదించాలి. ఒకవేళ ఎవరైనా విభేదిస్తే, ఒకవేళ ఎవరైనా విష్ణుమాయని, ఇక్కడ బ్రహ్మమాయ అయిపోయింది, విష్ణుమాయని తొలగించుకోవాలి. వాళ్ళు వేసిన మూడంటే అదే మాయ, విష్ణుమాయ అనుకోండి. బాగా చెప్పారు. ఇప్పుడు అది తొలగిపోయిన వాళ్ళకి ఎలా ఉంటారు? దాన్ని భేదించుకున్నటువంటి వాళ్ళు విష్ణు గ్రంథి విభేదనం జరిగితే ఏం ప్రయోజనం కలుగుద్ది మనకి? ఇందా చెప్పుకున్నాగా. అక్కడ దేన్ని కట్టారు? విష్ణువు యొక్క శక్తితో దేన్ని కట్టారు? సూక్ష్మ శరీరాన్ని కట్టారు. ఏ శరీరాన్ని కట్టారు? సూక్ష్మ శరీరం. మర్చిపోతే ఎట్లా?
విష్ణువు యొక్క శక్తితో సూక్ష్మ శరీరాన్ని కట్టారు. ఎక్కడ కట్టారు అంటే సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి అనాహత చక్రం పైన కట్టారు. ఓకే, అక్కడ కనుక విష్ణు గ్రంథి విభేదనం జరిగితే ఏం జరుగుతుంది? మనకి సూక్ష్మ శరీరం తాను కాదు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎలాంటి జ్ఞానం కలుగుతుంది? సూక్ష్మ శరీరం తాను కాదు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అసలు సూక్ష్మ శరీరం తాను కాదు అనేటువంటి జ్ఞానం కలగడం మామూలు విషయమా? అంటే ఏమేమి తాను కాదనుకుంటాడప్పుడు? ఇందాకేమనుకున్నాం? స్థూల శరీరం నేను కాదనుకున్నాం. ఇప్పుడు సూక్ష్మ శరీరం నేను కాదు అనుకోవాలంటే మన లెవెల్ ఏ లెవెల్కి వెళ్ళినట్లు, ఎంత స్థితిలోకి వెళ్ళినట్లు? ఇంద్రియాలు, ప్రాణము, మనసు, బుద్ధి. ఇంద్రియాలు, ప్రాణము, మనసు, బుద్ధి, ఈ 4 నేను కాదని తెలుసుకుంటాడు. ఈ నాలుగిటితో కూడినటువంటి సూక్ష్మ శరీరం నేను కాదనుకుంటాడు. మామూలు స్టేజ్ ఇది. అర్థమైందమ్మా? ఇది మామూలు స్టేజ్ కాదు, మామూలు స్థాయి కాదు. ఇది హయ్యెస్ట్ స్టేజ్. అంటే ఆధ్యాత్మికంలో హయ్యెస్ట్ అంటే మరీ హయ్యెస్ట్ కాదు, కింది దానికంటే కొంచెం పై లెవెల్ అన్నట్టు. దీనిపైన ఇంకా లేవు. ఇంకా అసలు ఉందిగా, అసలు కథ అక్కడ ఉందిగా, అసలు కథ వేరే ఉంది. ఇది మిడిల్ పాయింట్. ఓకే, నెక్స్ట్ అది 3వ దాన్ని ఏమంటారు? దాన్ని రుద్రగ్రంథి అను. రుద్రుని యొక్క శక్తితో, లేదా మా బావగారు చెప్పినట్టు రుద్రుని యొక్క మాయతో ఏ శరీరాన్ని కట్టారు? కారణ శరీరాన్ని కట్టారు. ఏ శరీరాన్ని కట్టారు? కారణ శరీరాన్ని కట్టారు. ఇప్పుడు రెండింటిని తెంచారు మీరు. ఎన్నింటిని తెంచారు? రెండింటిని తెంచారు. దీని 3 ఎక్కడుంది? రుద్రుని 3 అంటే చెప్పారు. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి వివేధిని. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి వివేధిని. ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది ఇది. రుద్రగ్రంథి ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞాచక్రం పైన. గురువుగారు ఇంతకీ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుందో అది చెప్పలేదని అనరగా అమ్మ? ఇంతకీ అది చెప్పలేదు, ఆజ్ఞాచక్రం అదే ఊళ్ళో ఉంటుందని అయితే అంటారుగా మీరు. అమ్మయ్య, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆజ్ఞాచక్రం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని లెవెల్ ఏంటి, దాని ఎనర్జీ ఏంటి, ఆ చక్రంలో ఎన్ని శక్తులు ఉంటాయి, ఎన్ని దేవతలు ఉంటారు, అది ఎప్పుడు పనిచేస్తుంది, ఫుల్ గ్రిప్ ఉంది మనకి. కాబట్టి మనం అడగం. కొత్త వాళ్ళు అయితే అడుగుతారు, తెలియని వాళ్ళు అయితే అడుగుతారు, ఆజ్ఞాచక్రం అది ఎక్కడుంది గురువుగారు అనే అవకాశం ఉంటుంది. మనమైతే అనం. ఓకే, ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో ఏ గ్రంథి ఉంది? రుద్రగ్రంథి. రుద్రగ్రంథి విభేదనం జరిగితే ఏం జ్ఞానం కలుగుతుంది అంటే కారణ శరీరం కూడా తాను కాదు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. కారణ శరీరంలో ఏమేమి ఉంటాయి? ప్రాణము, ప్రత్యేగాత్మ, 2 విడివిడిగా ఉంటాయి. ప్రాణము, ప్రత్యేగాత్మ ఉంటాయి. జీవుడు అజ్ఞాన దశలో ఉండేటువంటి స్థితి. అక్కడ జ్ఞానం లేదు జీవుడికి. ఇంకా జ్ఞానం కలగనటువంటి స్థితిలోనే ఉంటాడు, అజ్ఞాన స్థితిలో ఉంటాడు. రుద్రగ్రంథి ఎప్పుడైతే విచ్ఛేదితమవుతుందో అప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు రుద్రగ్రంథి విభేదనం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? జీవుడు ఎక్కడికి వెళ్తాడు? రుద్రగ్రంథి విభేదనం జరిగిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు? సహస్రారంలోకి వెళ్తాడు. ఎక్కడ వెళ్తాడు? సహస్రారంలోకి వెళ్తాడు. సహస్రారం ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది చెప్పరే? మాడు దగ్గర ఉంటుంది. అమ్మయ్య, సహస్రార చక్రం అనేటువంటిది మాడు దగ్గర ఉంటుంది. అక్కడికి పోతాడు ఎవరు? దేవుడు. ఎందుకంటే అసలు ఆయన వచ్చిందే ఆడి నుంచి. సొంత ఇంటికి అప్పుడు చేరుకున్నాడు, పుట్టింటికి పోయినంటారే ఆయన సొంత ఇంటికి పోయినట్టు. వాళ్ళ సొంత ఇల్లు అక్కడ ఉందన్నమాట. ఓన్ హౌస్ అక్కడ ఉంది. దారి తప్పి కిందికి వచ్చిండు. దారి తప్పి కిందికి వస్తే 3 ముళ్ళేసి కట్టి పెట్టారు. కిందికి వచ్చిన 3 ముళ్ళేసి కట్టి పెట్టారు. ఇప్పుడు ఈయనేం చేసిండు? యుక్తితోటి, మహాత్ముల యొక్క సహాయంతో 3 ముళ్ళు తెంచుకొని సొంత ఇంటికి పోయిండు. అమ్మయ్య అన్నాడు. ఇప్పుడు అమ్మయ్య సొంత ఇంటికి వచ్చా. సొంత ఇంటికి వస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? అహం బ్రహ్మస్మి. ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అహం బ్రహ్మస్మి. అప్పుడు ఏమంటాడు? బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము. జీవో బ్రహ్మైవన పరహ, నేను బ్రహ్మము కంటే భిన్నం కాదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడు దృఢమవుతుంది? అప్పుడు
కారణ శరీరం కూడా నశించిన తర్వాత ఎవరికైనా ఆత్మానందం కానీ బ్రహ్మానందం కానీ కలిగినాయి అంటే ఎవరికైతే రుద్రగ్రంథి వివేదనం జరుగుతుందో వాళ్లకు ఇది కలుగుతుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ ఇక్కడ కింద సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి. ఎప్పుడైతే జీవుడు సహస్రార చక్రంలోకి వెళ్తారో అప్పుడు అమృత వర్షం వర్షిస్తుంది. అప్పుడు దివ్యమైనటువంటి ఆత్మానందం బ్రహ్మానందం ఇలాంటివన్నీ కూడా అనుభవిస్తాడు అని శాస్త్రంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అది మనకి అనుభవంలోకి వచ్చేటువంటిది. ఎప్పుడైతే మనం సహస్రార చక్రంలో ప్రవేశిస్తామో అలాంటి అమృత అనుభూతి అనేటువంటిది మనకు కలుగుతుంది, దివ్యానుభూతి అనేటువంటిది కలుగుతుంది. ఓకే, ఏమండి ఇప్పుడు మరి మూలాధార చక్రంలో బ్రహ్మగ్రంథి ఉంటుందని, అనాహత చక్రంలో విష్ణు గ్రంథని, మరి ఆజ్ఞాచక్రంలో రుద్రగ్రంథి ఇట్లుంటాయని వాటన్నింటినీ భేదించుకోవాలని చెప్పి మరి అయ్యగారు కానీ అమ్మగారు మనకి చెప్పలేదుగా, మీరెందుకు చెబుతున్నారు కిట్టయ్య గారు అంటారు. మాకు అమ్మగారు కానీ అయ్యగారు చెప్పలేదుగా మీరెందుకు చెబుతున్నారు మాకని అంటారు. అనరా? మీరు అనరేమో నేను అనుకుంటున్నా. అన్నా అనొచ్చు, తప్పులేదు, మీరు అన్నా అనొచ్చు. నేను దానికి ఒక క్లారిఫికేషన్ నా దగ్గర ఉంది కాబట్టి, నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి నేను చెప్తా. మనకు మన సాంప్రదాయంలో మన గురువు గారు చేసినటువంటి ఒక గొప్ప జ్ఞానం లేదా గొప్ప సాధన మనకు చెప్పారు. మిగతా సాంప్రదాయాలు లేనటువంటి ఒక గొప్ప ఆచారం అనుకోండి, సాధన అని మీరు అనుకోండి. చెప్తా. మిగతా సాంప్రదాయంలో ఏంటంటే షట్చక్ర భేదనం చేయాలి. ఒక్కొక్క చక్రాన్ని ఇప్పుడు మనం చెప్పినట్లుగా జీవుడు మూలాధార చక్రంలో స్టార్ట్ అయ్యి స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆగ్నేయం ఇట్లా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ రావాలి. వాళ్ళకి అదే అన్నమాట మార్గం. వాళ్ళకి ఇంకా వేరే రెమెడీ లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సాంప్రదాయం వాళ్ళు కూడా చాలా సాంప్రదాయాలు వాళ్ళకి రెమెడీస్ లేవన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే రావాలా. మూలాధారం కాడ నుంచి లేకపోతే అక్కడ స్టార్ట్ అయ్యి మూలాధారం కాడ స్టార్ట్ అయ్యి సుషుమ్నా నాడిలో నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ బయటికి పైకి రావాల్సిందే. కానీ మన గురువుగారు దాంట్లో అలా మిగతా చక్రాలన్నింటినీ భేదించుకొని రావాల్సిన అవసరం లేదు. మనకు చెప్పినటువంటి సోహం మంత్రంలో షార్ట్ కట్ చెప్పారు. మనకి మన దాంట్లో బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి అసలు లేవు. మన సాధనలో బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి భేదనం లేదు. మన గురువుగారు చెప్పినటువంటి సాధనలో ఓన్లీ రుద్రగ్రంథి భేదనమే చెప్పారు. ఏం చెప్పారు? రుద్రగ్రంథి భేదనం చెప్పారు. మనకు చెప్పినటువంటి ప్రాణాయామంలో మన గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో మనం ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే మనకి డైరెక్ట్గా ఆజ్ఞాచక్రమే యాక్టివేట్ అవుతుంది. మనకేమేమి యాక్టివేట్ అవుద్ది? ఆజ్ఞాచక్రమే డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. మనకి డైరెక్ట్గా ఆజ్ఞాచక్రమే యాక్టివేట్ అయ్యి రుద్రగ్రంథి విభేదనం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనకు రుద్రగ్రంథి విభేదనం జరిగిద్దో పైన కట్టినటువంటి తాడే ఊడిపోయింది. పైన కట్టిన తాడు ఊడిపోతే దానికి కట్టినటువంటి మిగతా 2 సంచులు ఉన్నాయిగా, 3 సంచులు అమ్మ. మొత్తం ఎన్ని సంచులు? 3 స్థూల శరీరం ఒక సంచి, సూక్ష్మ శరీరం ఒక సంచి, కారణ శరీరం ఒక సంచి, 3 సంచులు ఒకే తాడుకి కట్టారు. ఇప్పుడు మన గురువుగారు ఏం చేస్తారు? పైన కట్ చేశారు. మిగతా వాళ్ళు ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తున్నారు. మన గురువుగారు ఏం చేశారు? పైన కట్ చేశారు. పైన కట్ చేస్తే ఏమైంది? 3 ఒకేసారి పుట్టుకుని ఊడిపోయినాయి. వాటికి అవే ఊడిపోతాయి. అందుకే రుద్రగ్రంథి విభేదనంలోనే మన సాధన చెప్పారు. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవ్వడానికే మన సాధన చెప్పారు. మన గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో అది చెప్తారు కదా, ప్రాణాయామ సాధన మన గురువు గారు చెప్పిన పద్ధతిలో మనం సోహం సాధన చేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది, రుద్రగ్రంథి విభేదనం జరుగుతుంది, సహస్రార చక్రంలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. డౌట్ ఉందా ఎవరికైనా? అంటాడు. అయితే మీ అందరికి ఇప్పుడు రుద్రగ్రంథి విభేదనం జరిగిందని, బ్రహ్మానుభూతిని, దివ్యత్వాన్ని, బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని మీరందరూ అనుభవించారని, అనుభూతి చెందారని నేను భావిస్తున్నా. అదేగా నాయనగారు చెప్పింది. ఓకే, మరి దీనికి ఇంకేమైనా పద్ధతులు ఉంటాయా? ఈ చక్రాలు యాక్టివేట్ కావడానికి కానీ, జీవుడిని అటుపైకి పంపించడానికి, ఇటుపైకి పంపించడానికి కానీ మరి రకాలు పద్ధతులు ఏమైనా ఉంటాయంటే లోకంలో చాలా రకాల సాధనలు. ఏ సాధన చేసినా కానీ లక్ష్యం అయితే అదే అంటారు కదా, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అన్నట్లుగా సాధనా విధానాలు ఎన్ని చెప్పినా కానీ లక్ష్యం మాత్రం ఒకటే. జీవుడు
అంటే సుషుమ్నా నాడి లోపల ఉండేటువంటి జీవశక్తి, జీవుడు పైకి రావాలంటే ఏం జరగాలి, ఏం జరిగితే పైకి వస్తాడు? పైకి రావాలంటే ఇప్పుడు మనం ఒకటి చెప్పుకున్నాం, ప్రాణాన్ని పైకి పంపేయాలని అనుకున్నాం. ఇది ఒక్కటే మార్గమా? మనకి ఇది ఒకటి చెప్పారు. ఈ సాధన చేయకుండా కూడా లోకంలో చాలామంది తరిస్తున్నారు కదా, వాళ్ళకి ఎట్లా తరించారు? మరి దాన్ని ఎలా మనం ఒప్పుకుంటాం? అంటే క్లాస్ ఏంటి, కారణం ఏంటి అన్నది గుర్తించాలి కదా. అందరూ ఇదే ఫాలో అవుతానని లేదు కదా. ఇలా కాకుండా కూడా లక్ష్యాన్ని చేరేటువంటి పద్ధతి ఏమైనా ఉందా? ఎప్పుడంటే అమ్మా మనకి ఇడా పింగళ 2 నాడులు ఉన్నాయి. ఎన్ని నాడులు? ఎడా పింగళ నాడు. ఈ ఎడా పింగళ నాడుల యందు నిరంతరం నిశ్వాస ప్రక్రియ నడుస్తుంది. నిశ్వాస యొక్క ప్రక్రియ నిరంతరం నడుస్తూ ఉంది. అయితే ఈ నిశ్వాస యొక్క క్రమం ఎలా ఉంటుంది అంటే, ఒక ఎడానాడి 90 నిమిషాలు పనిచేస్తే పింగళ నాడి 90 నిమిషాలు పనిచేస్తాయి. 2 ఒకేసారి పనిచేయవు. మీకు ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. స్వర సాధన అని కూడా చెప్తారు. స్వరం ఎప్పటి వరకు ఉంటుందంటే 90 నిమిషాలు పనిచేస్తుంది. మీరు ఇలా ముక్కు కాడ చేయి పెట్టుకొని అంటే 2 సమానంగా రావు. కొంతమందికి యోగులకి జ్ఞానులకి 2 సమానంగా వస్తాయి, కానీ మామూలు వాళ్ళకి ఒకటి ఎక్కువ పనిచేస్తుంది, ఒకటి తక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు ఇడానాడి 90 నిమిషాలు మంచిగా పనిచేస్తుంది అనుకోండి, మళ్ళీ ఇది ఆగిపోయి మళ్ళీ పింగళ నాడి మళ్ళీ 90 నిమిషాలు పనిచేస్తుంది. ఇది సామాన్యులకు పనిచేసేటువంటిది. ఎవరైతే యోగ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ నిశ్వాస యొక్క క్రమం సమస్థితిలో ఉంటుంది. ఏమవుతుంది? నిశ్వాస యొక్క స్థితి సమస్థితిలో ఉంటుంది. ఎవరికైతే నిశ్వాసలు సమంగా ఉంటాయో, నిశ్వాసలు ఎవరిలో సమంగా ఉంటాయో వాళ్లకు జీవుడు మూలాధారంలో నుంచి కదులుతాడు. మూలాధారంలో నుంచి జీవుడు కదలడానికి ప్రాణాలు కొమ్మించక్కల్లా, ఏమక్కర్లా. ప్రాణాన్ని సమస్థితిలో ఉంచితే చాలు. ప్రాణాన్ని సమస్థితిలో ఉంచితే చాలు. మరి అది ఉంటుందా? ప్రాణం సమస్థితిలో ఉండాలి అంటే మనస్సు లేకుండా ఉండాలట. మనస్సు నిశ్చల స్థితిలో ఉండాలి. మనస్సులో సంకల్పాలు కదలకుండా ఉండాలి. మనసులో ఏం కదలకూడదు? సంకల్పాలు కదలకుండా ఉండాలి. మనసులో ఆలోచనలు లేకుండా ఉండాలి. ఎవరికైతే మనసు పని చేయకుండా ఉంటుందో, ఎవరికైతే చిత్తము పని చేయకుండా ఉంటుందో, ఎవరికైతే బుద్ధి పని చేయకుండా ఉంటుందో, నిగ్రహింపబడి ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో వాళ్ళు ఏం సాధన చేయక్కర్లేదట. వాళ్ళేమీ సాధన చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమీ సాధన చేయకుండానే ఆ స్థితి వాళ్ళకు కలుగుద్ది. జీవుడు స్టార్ట్ అవుతాడు, మూలాధారంలో స్టార్ట్ అవుతాడు. మీ మనసు ఎప్పుడైతే ఆగిపోయిందో చెప్పండి. గురువుగారు 2 రోజుల నుంచి నా మనసు ఎటు కదలట్లా, ఒకే చోట కూర్చొని ఉందానని ఎంతమంది చెప్పగలుగుతారు? 2 లక్షలు పోయినాయి అయినా కానీ నా మనసు కదలట్లా. 2 లక్షలు పోయినాయి అయినా నా మనసు కదలట్లేదంటే వాళ్ళకు స్థిరంగా బలంగా ఉన్నట్టు అర్థమైందమ్మా? మాయమవుద్ది. అయితే అది స్థిరంగా ఉండేటువంటిది కాదు. అంటే ఇంకా మనం సాధనలో ఏమన్నట్టు గుర్తు. అంటే మనకు అది స్థిరంగా ఉండలేదు అంటే మనకి ఇంకా సాధన పూర్తి కాలేదని అర్థం. ఇంకా సంసారం సగం కారణం కాదు, మొత్తం కారణం అదే. సంసారం సగం కారణం కాదు, మొత్తం కారణం అదే. మనకి సంసారం లేకపోతే ప్రశాంతంగా ఉండడు. ఒక ఆయన అంటాడు సంసారాన్ని వదిలిపెట్టిపోయింది అన్నాడు. సంసారాన్ని వదిలిపెట్టడం అంటే బయట వదిలిపెట్టడం కాదు, లోపల వదిలిపెట్టాలి. సంసారాన్ని కోపం వచ్చింది ఆయనకి. ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళ ఫ్రెండ్ వచ్చి 10,000 అడిగిండు. ఫ్రెండ్ వచ్చి 10,000 అడిగిండు. ఏమమ్మా మా ఫ్రెండ్ వచ్చిండు 10,000 నేను ఈయన బాగున్నది. ఆయనే నెల జీతం తెచ్చిచ్చేది, నెలకు 1,00,000 ఇస్తూనే ఉండు. తీసుకొచ్చి నెలకు 1,00,000 భారీగా ఇస్తుండు. ఫ్రెండ్కి అవసరం వచ్చింది అంటే
హోమ్ మినిస్టర్ పవర్ నడుస్తుంది, ఇంట్లో హోమ్ మినిస్టర్ పవర్ నడుస్తుంది. వెళ్ళి 10,000 అడిగిండు, నేను ఈయన బాగున్నది. ఇప్పుడు ఆయన కోపం వచ్చింది, ఏం చేసిండు, నా ఫ్రెండ్ ముందు నన్ను అవమానపరుస్తావా అని చెప్పి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత మరి పోనీ వదిలిపెట్టినప్పుడు ఆరాంగా ఉండొచ్చుగా, వదిలిపెట్టినట్టు ఆరాంగా ఉండొచ్చుగా. వెళ్ళిన తర్వాత కూడా మా పిల్లగాడు ఏం చేస్తుండో, మా ఆమె ఏం చేస్తుందో, మొన్ననే 2 లక్షలు తీసుకొని ఇచ్చా, ఏం చేస్తుందో, మరి నగలు షాపింగ్ చేస్తుందో, చీరలు షాపింగ్ చేస్తుందో, వెళ్ళేసరికి మొత్తం ఉంచుదో. ఇప్పుడు ఆయన సంసారాన్ని వదిలిపెట్టి వచ్చిందా, సంసారాన్ని క్యారీ చేస్తూ వచ్చిందా? ఆయన మనిషి మాత్రమే వెళ్ళాడు కానీ సంసారం ఆయన నుండి దూరంగా వెళ్ళలేదు. సంసారం ఆయనలోనే ఉంది, సంసారం ఆయనలోనే. మనం కూడా ఇప్పుడు ఇంటికాడి నుంచి పొద్దున వచ్చును, ఏ అయ్యగారు ఉపన్యాసం ఎప్పుడు ఆపుతారో, ఎంతసేపు చెబుతురా మా పొద్దాకల ప్రతి నెల చెబుతూనే ఉండగా ఆపితే బాగా ఇంటికి పోవచ్చుగా అని మనం అనుకోము. మనం జ్ఞానం కాబట్టి సంసారం మీద మనకి భ్రాంతి లేదు. కానీ మామూలు వాళ్ళు అనుకోండి, ఎప్పుడు ఆపుతున్నా వెళ్దాం అనుకుంటారు. మనం జ్ఞానులం కదా, ఎంతసేపు చెబితే ఏంది, వచ్చిందే వినటానికే, ఈ జన్మకి ఇదే భాగ్యం అనుకుంటాం కాబట్టి మనం అనుకోము. సంసారాన్ని ఎక్కడ పెట్టొచ్చును, ఇంటికాడే పెట్టొచ్చును. ఒకవేళ తెచ్చినా కానీ సంచిలో పెట్టి కింద పెట్టొచ్చా, రూములో పైదాకా తేలా. సంసారాన్ని ఎక్కడ పెట్టొచ్చును, సంచిలో పెట్టి రావాలా. అర్థమైందమ్మా? మళ్ళీ ఈ సంచుల్లో పెట్టారు సూక్ష్మ శరీరంగా, ఈ సంచుల్లో పెడితే మళ్ళీ జన్మకు రావాలి. ఓకే, ఇప్పుడు మన గురువుగారు ఏం చేశారంటే ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసేటువంటి రుద్రగ్రంథి విభేదనం జరగడానికి కావలసినటువంటి సాధన చెప్పారు. మనం చేసేటువంటి సోహం సాధన అది. కాబట్టి మనకి బ్రహ్మగ్రంథితో కానీ విష్ణు గ్రంథితో కానీ పని లేదు, కాకపోతే తెలుసుకుంటున్నాం. ఎవరైనా అడిగితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి విభేదనం జరిగింది, రుద్రగ్రంథి ఎలా విభేదనం జరుగుతుందని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే మాకు ఆల్రెడీ మా గురువుగారు ఆ సాధన చెప్పారు, వీటితో మాకు సంబంధం లేదు, మా సాధన మొత్తం పైనే ఉంది, మేము రుద్రగ్రంథిని తగ్గొట్టుకుంటే చాలు, మిగతా గ్రంథులు కానీ మిగతా చక్రాలతో మాకు సంబంధం లేదు, డైరెక్ట్ ఎంట్రీ, షార్ట్ రూట్ మంది. తెలుస్తుంది, ఒక్కో చక్రాన్ని జయించినటువంటి వాళ్ళకి ఒక్కో ఫీలింగ్ కలుగుద్ది, ఒక్కో ప్రయోజనం కలుగుతుంది. ఒక్కో చక్రం యొక్క పరిధిలో ఒక్కో రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ చక్రాన్ని జయించినటువంటి వాళ్ళకి ఆ ప్రయోజనం కలిగినప్పుడు వాళ్ళకి అనుభూతి అందుతుంది, వాళ్ళకి అనుభూతి కలుగుతుంది, ఏమాత్రం సందేహం లేదు. అంటే సూక్ష్మ శరీరంలో గ్రంథులు ఉంటాయి, స్థూల శరీరంలో కూడా గ్రంథులే ఉంటాయి. సూక్ష్మ శరీరంలో ఉండేవాటిని చక్రాలు అంటారు, స్థూల శరీరంలో ఉండేటువంటి వాటిని గ్లాండ్స్ అంటారు. గొంతు దగ్గర ఏదో గ్రంథి ఉంటుందంట, ఏం గ్రంథమ్మా? గొంతు దగ్గర ఏదో గ్రంథి ఉంటుందంట, ఏమంటారు దాన్ని? థైరాయిడ్ గ్రంథి. గొంతులో ఉండేదాన్ని థైరాయిడ్ గ్రంథి అంటారు. సూక్ష్మ శరీరంలో ఏ చక్రం ఉంటుంది? ఇక్కడ ఏ చక్రం? విశుద్ధి చక్రం ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఏముంటుంది? సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి విశుద్ధి చక్రం యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్ అవుతుంది. సూక్ష్మ శరీరం పనిచేస్తే స్థూల శరీరం యాక్టివేట్ అవుతుంది. మళ్ళా స్థూల శరీరంలోకి సూక్ష్మ శరీరంలో ఇది యాక్టివేట్ కావాలంటే కారణ శరీరంలో ఉంటుంది దీని మూలం. మళ్ళీ కారణ శరీరం యొక్క మూలం మహాకారణ శరీరం ఉంటుంది. మొత్తం కూడా సహస్రార చక్రాన్ని బ్రెయిన్ బేస్ చేసుకొని స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా అనుసంధానింపబడి ఉన్నాయి. సహస్రార చక్రం ఒకటే యాక్టివేట్ అయితే మిగతా అంతా యాక్టివేట్. మనకి ఇంకా కావాలంటే ఈసారి వీలైనప్పుడు సహస్రార చక్రంలో అష్టదళ పద్మం గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం అనుకున్నాం. మన కళ్యాణి గారు కూడా ఒకసారి అడిగారు. అష్టదళ పద్మం గురించి తెలుసుకుంటే కూడా జీవుడి యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఏ వైపుకి వెళ్తే ఎలాంటి సంకల్పాలు వస్తున్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకైతే అర్థమైంది కమ్మా. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఓకే, ఇప్పుడు 3 గ్రంథుల గురించి విభేదనం జరిగింది.
వీటిని మనకి మీరు పురాణాల్లో అయితే కథల రూపంలో చెప్తారు. ఇదే మెయిన్, ఇదే థీమ్, ఇదే ఎసెన్స్ని ఏమని చెప్తారు. పురాణాల్లో ఏం చేశారు, మనకి కథ రూపంలో చెప్పారు. కథ రూపంలో చెప్పారు. ఆ కథకి కథానాయకుడు మహేశ్వరుడు, శివుడిని కథానాయకుడిగా చెప్పి మనకు శాస్త్రాల్లో అందించడం అనేటువంటి జరిగింది. మీకు త్రిపురాసుర సంహారం అనే పేరు విన్నారమ్మా? త్రిపురాసుర సంహారం మనకి పురాణాల్లో చెప్తారు కదా. త్రిపురాసుర సంహారం దేవి భాగవతంలో కూడా చెప్తారు. ఇది అమ్మవారికి సంబంధించినటువంటి దాంట్లో చెప్తారు, లేకపోతే శివుడికి సంబంధించినటువంటి శివపురాణ వాటిలో కూడా ఉదహరిస్తారు. ఓకే, త్రిపురాసుర సంహారం ఈ పేర్లు విన్నారుగా. పురం అంటే ఏంటి? ఒక నగరం. పురం అంటే నగరం, అర్థమైందా? ఇప్పుడు ఎన్ని పురాల గురించి చెప్పారు? త్రిపురాలు అంటే 3 పురాలు. 3 పురాల్ని సంహరించిండు ఎవరు? శివుడు సంహరించిండు. అందుకే ఆయన్ని త్రిపురాసుర సంహారం చేశారని మనకి కథల్లో చెప్తారు. త్రిపురారి అని అట్లా రకరకాల పేర్లతో చెప్తారు. అయితే ఈ త్రిపురాలు అంటే ఏంటి, వీటికి సంబంధించి 2 మాటలు మీకు అర్థమయ్యే ఉంటుంది, తెలిసేగా అయినా కానీ ఒక క్లుప్తంగా 2 మాటల్లో చెప్తా. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? ఒక ఇల్లు కట్టుకున్నాం, మీకు ఎక్కడిది అంటే సో నేను ఇక్కడ ప్లేస్ కొనుక్కున్నా, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఈ పద్ధతిగా అక్కడ సిమెంట్ తీసుకొచ్చా, ఇక్కడ దర్వాజాలు తీసుకొచ్చా, ఇక్కడ పెయింట్ తీసుకొచ్చా, చెప్తామా? హిస్టరీ చెప్తామా? చెప్పమా? వాళ్ళు కూడా ఒక 3 అన్నదమ్ములు 3 నగరాలు కట్టుకున్నారు. 3 నగరాలు కట్టుకున్నారు 3 అన్నదమ్ములు. ఆ 3 ఎవరి కొడుకులు? తారకాసురుడు అనేటువంటి రాక్షసుడి కుమారులు. అర్థమైందమ్మా? తారకాసురుడు అనేటువంటి రాక్షసుడిని కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి సంహరించిన తరువాత అప్పుడు వాళ్ళ 3కి కొడుకులు అన్నమాట. ఆయన తారకాసురుడికి 3 కొడుకులు. ఆ 3 ఒక ఆయన పేరు తారకాక్షుడు, రెండో ఆయన పేరు విద్యున్మాలి, మూడో ఆయన పేరు కమలాక్షుడు. తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనేటువంటి 3 ఎవరి కొడుకులు? తారకాసురుడు మరణించిన తర్వాత వీళ్ళ 3కి చాలా బాధ కలిగింది. వాళ్ళ నాన్న మరణం వాళ్లకు చాలా బాధ కలిగించింది. వాళ్ళు ఏం చేశారు? ఎమ్మటే తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఎవరిని గురించి తపస్సు చేశారు? పద్మకే ఎవరిని గురించి తపస్సు చేశారు? సామ్రాజ్యం గారు ఎట్లా చెబుతుందో, నీకు పోటీ చెబుతుందో, నిన్ను అడిగితే సామ్రాజ్యం గారు చెబుతున్నారు చూడు. ఎవరు? బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైండు. ప్రత్యక్షమైన తర్వాత ఏం కావాలి మీకు అన్నాడు. మాకు 3 సిటీస్ కావాలన్నారు. నగరం అంటే సిటీ, మాకు 3 రకాల సిటీస్ కావాలన్నారు. అసలు నగరాలు అనుకోండి, సిటీస్ ఓకే అన్నాడు. అయితే ఎట్లా కావాలంటే వీళ్ళు ఏమంటే ఒకళ్ళు గోల్డెన్ సిటీ అడిగారు, ఒకళ్ళు సిల్వర్ సిటీ అడిగారు, 3 ఆయన ఐరన్ సిటీ అడిగాడు. అంటే ఏంటి అర్థం? బంగారు నగరం, రజత నగరం, ఇనప నగరం, ఇనుతో చేసినటువంటి నగరం. మరి వాడి ఇంట్రెస్ట్ అలా ఉంది, మనం ఏం చేస్తాం? ఎవరి ఇంట్రెస్ట్ అదేందుకు గురువు గారు వజ్రాల నగరం అడిగితే బాగుండేది కానీ అనుకోవచ్చు, కానీ మరి వాడి ఇంట్రెస్ట్, వాడి కోరిక ఏది ఉంటే అదే కోరుకుంటాడుగా. మనం చెప్పింది కోరుకుంటాడా? ఒక ఆయనకి మిరపకాయల బజ్జీ తిని కడుపుని నొప్పి వచ్చిందని ఎవరు తినమన్నారని అంటాడు. ఎవరు తినమన్నారని వాడు ఎన్ని తినడు అడగట్లా, ఎవరు తినవారు వాడు 32 తినడు, ఆ విషయం అడగట్లా. ఎవరు తినమంటే తింటాడు, వాడి సంస్కారాన్ని బట్టి, వాడి కర్మను బట్టి వాడు తింటాడు. ఆ ప్రాబ్లం వాడు కొని తెచ్చుకుంటాడు. అట్లే వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు అడిగారు. ఏమడిగారు? గోల్డెన్ సిటీ, సిల్వర్ సిటీ, ఐరన్ సిటీ, బంగారు నగరం, వెండి నగరం, ఇనప నగరం 3. సరే కడితే కట్టుకున్నారు. సరే శాంక్షన్ అన్నాడు. అయితే అవి ఎప్పుడు ఒకే చోట ఉండకూడదు అన్నాడు. అవి ఒకే చోట ఉండకూడదు, అవి ఫ్లయింగ్ సిటీస్ అన్నాడు. ఫ్లయింగ్ అంటే ఏంటి? తిరుగుతూ ఉండే నగరాలు, కదులుతూ ఉండే నగరాలు. ఎప్పుడు ఒకే చోట ఉంటే బాగోదు. మనమైతే పోవాలంటే ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే బండి వేసుకోనో కారు వేసుకొని వెళ్ళాలి. వాళ్ళు అట్లా వెళ్ళక్కల, వాళ్ళ నగరమే కదిలిద్ది. ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకో, వాళ్ళు అమెరికా ఆ నగరంతో వెళ్తారు,
మనకి వాళ్ళకి డిఫరెన్స్ అదనమాట. కదిలే నగరాలు కోరుకున్నారు. కదిలే నగరం సరే కోరితే కోరుకున్నారా అన్నాడు. మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడికి మరణం ఉండాలి కదా, మీరు అట్టా తిరిగితే ఎట్రా అంటే ఒక ఆప్షన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏంటంటే 3 నగరాలు కూడా 1000 సంవత్సరాలకు ఒకసారి, 1000 దివ్య సంవత్సరాలకు ఒక్కసారి ఒకే కక్షలోకి వస్తాయి. అంటే ఒకే బిల్డింగ్ పిల్లర్ లాగా ఒకే చోటుకు వస్తాయి అన్నమాట, ఒకే కక్షలోకి వస్తాయి. అలా 3 నగరాలు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఎవరైనా స్కిల్స్ ఉన్నోడు ఒకే బాణంతో కొట్టగలగాలి, కింది నుంచి పైదాకా పోయేట్లుగా 3 నగరాలని ఛేదించేటువంటి బాణంతో ఎవరైనా కొట్టగలిగితే అప్పుడు మా పురాలతో సహా మేము కూడా మరణిస్తామని చెప్పిండు. అమ్మయ్య, ఒక ఉపాయం అంటూ చెప్పిండు వాడు. వాళ్ళని వాళ్ళు నశింపజేసుకోవడానికి ఒక ఉపాయం అంటూ చెప్పారు. సరే 1000 సంవత్సరాలకు ఒకసారి ఆ 3 ఒకే కక్షలో వస్తే పరమశివుడికి చెప్తే పరమశివుడు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని, సూర్యుని, చంద్రుని, ఇలా శక్తులన్నిటినీ సహాయంగా తీసుకొని బాణాన్ని సంధిస్తే 3 పురాలతో సహా 3 రాక్షసులు, ఎవరెవరు? తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనేటువంటి 3 రాక్షసులు, 3 పురాలు నశించడం అనేటువంటిది జరిగింది. అమ్మయ్య, ఇది ఎక్కడ చెప్పారు? పురాణాల్లో కథ చెప్పారు. మనకి పురాణాల్లో కథ చెప్పారు. ఇవి మనం ఎందుకు చెప్పుకోవాలి? మనకేమన్నా దానికి సంబంధం ఉందా? ఏమరత ఇవి మనకేమైనా సంబంధం ఉందా? మనకేమైనా సంబంధం ఉంటే చెప్పుకోవచ్చు. మనకేం పని? మనకి కూడా 3 పురాలు ఉన్నాయంట. వాళ్ళకి ఎట్లయితే 3 పురాలు ఉన్నాయో మనకి 3 పురాలు ఉన్నాయి. మన 3 పురాలు ఒకేసారి కదులుతున్నాయి. మన 3 పురాలు కూడా కదులుతూనే ఉన్నాయి. అయితే మన 3 పురాలు ఎప్పుడూ ఒకే కక్షలో ఉన్నాయి. సుషుమ్నా నాడి అనేటువంటి ఒకే కక్షలో ఉన్నాయి. అక్కడ శివుడు ఎట్లయితే బాణంతో ఛేదించాడో మనం కూడా ఓంకారం అనేటువంటి లేకపోతే సోహం అనేటువంటి బాణంతో సంధిస్తే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి 3 గ్రంథులు విచ్ఛేదితమై 3 పురాలు నశిస్తాయి. 3 జీవుళ్ళు కూడా నశిస్తారు. విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి 3 పురాలకు అధిష్టానంగా ఉన్నటువంటి విశ్వ, తైజస, ప్రాజ్ఞులు ప్లస్ 3 పురాలైనటువంటి స్థూలము, సూక్ష్మము, కారణం అనేటువంటి 3 శరీరాలతో సహా మొత్తం నశించిపోతాడు. ఇప్పుడు శివుడు చేతుల్లో లేదు మన జీవితం. ఇప్పుడు మన జీవితం, మన పురాలను నశింపజేసుకోవడం, మనకున్నటువంటి త్రిపురాలను నశింపజేసుకోవడం ఎవరి చేతుల్లో ఉంది? మన. ఏం గురువు గారు ఎంత అవసరం అంటారా మనకి? హాయిగా తిని పండుకొని 4 డబ్బులు సంపాదించుకొని 4 సినిమాలు 4 సీరియల్స్ చూసుకొని చుట్టాలు ఇంటికి వెళ్ళి ఫంక్షన్లకు పోయితే హాయిగా ఉండేదానికి ఏంది గురువు గారు ఇలా ఆశ్రమంలో మమ్మల్ని కూర్చోబెట్టి గోలంతా చెబుతున్నారు? ఇదంతా మాకు అవసరమా? ఇదంతా మాకు అవసరమేనా అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందమ్మా? మీకు అనిపించదని నేను అనుకుంటున్నా. మీకు అనిపించదని నేను అనుకుంటా. ఏ అంజమ్మ గారు అనిపిస్తా? అది అసలు అంజమ్మ గారికి అసలు అనిపించదు. అంజమ్మ గారికి అసలు అనిపించదు. మరి ఎవరికి అనిపించింది? పరమేశ్ నీకేమైనా అనిపించిద్దా? ఇదంతా గురువుగారు చెప్పే బోధంతా వేస్ట్ అని ఎప్పుడైనా అనిపించిద్దా నీకు? అది ఒక ఆయన పోయిందంట, మా అమ్మ ఒక ఆయన. ఏంటంటే అమ్మా, ఇది ఎవరికి సంబంధించిన కథో కాదు. ఇది ఎవరికి సంబంధించిన కథో కాదు. ఇది నా కథ. ఇది నా కథ, నాకు సంబంధించిన కథ. నేను ఇందులో బంధీ అయి ఉన్నా. నేను ఎక్కడ బంధీ అయి ఉన్నా? నేను ఇందులో బంధీ అయి ఉన్నా. ఈ బంధనంలో నుంచి నేను విడిపడలేకపోతున్నా. ఇందులో నుంచి నేను బయటపడలేకపోతున్నా. ఇందులో నుండి నన్ను నేను ఛేదించుకొని బయటికి రావాలి. ఈ యొక్క చక్ర వ్యూహంలో నుంచి ఛేదించుకొని బయటకు రాలేక నేను అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నా. ఒక్క జన్మ ఎత్తినవా మనం? 4-5 జన్మలు ఎత్తలేదా ఇంతకుముందు మనం? ఏమలత 4-5 ఎత్తలేదా? గౌరీ ఇంతకుముందు 4-5 ఎత్తినవా లేదా జన్మలో? 4-5 కాదనుకుంటే ఇంకెక్కువే అయి ఉంటాయి. ఏ లక్ష్మక్కయ్య? అనంతకోటి జన్మాని ఆత్మజ్ఞానంతో లభ్యతే అన్నారు. అనంతకోటి జన్మలు గడిస్తే కానీ ఆత్మజ్ఞానం సిద్ధించదని శాస్త్రంలో చెప్పారు. మనకన్ని పట్టలేదేమో నేను అనుకుంటున్నా. ముందే వచ్చిన మేము తెగొట్టుకోవడానికి అనుకుంటున్నాను. వేమన యోగ మాట
అరుణోదయములెన్ని అస్తమానములెన్ని జనన మరణములెన్ని జాతులెన్ని దీనిభావం మొదలయ్య ధీరుడై ఉండరా విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. అరుణోదయములెన్ని అస్తమానములెన్ని. ఈ ప్రపంచం పుట్టిన తర్వాత మనం పుట్టినప్పుడు కాదమ్మా ఇప్పుడు చెప్పేది కథ. ఎప్పుడు చెబుతున్నారు? ప్రపంచం పుట్టినప్పుడు ఎవరో పుట్టారు, సూర్యుడు చంద్రుడు పుట్టారు. ప్రపంచం పుట్టినప్పుడు ఎవరు పుట్టారు? సూర్యుడు చంద్రుడు పుట్టాడు. అరుణోదయములెన్ని అస్తమానములని. సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించాడు, సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించాడో తెలుసా మీకు? నీకు తెలుసా అంటే తెలీదు. మనకు సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించాడో ఎన్నిసార్లు అస్తమించాడో మనకెలా తెలీదో అలాగే జనన మరణములు ఎన్ని జాతులెన్ని, ఎన్ని జన్మలు ఎత్తాము, ఎన్ని జాతుల్లో జన్మించాము, ఎన్ని ప్రాణులకు జన్మించామో తెలియదు అన్నారు. ఇప్పుడు పోయిన జన్మలో మనం ఏదై ఉంటాం? పోయిన జన్మలో ఏదై ఉంటాం? ఏమో గురువుగారు ఏదైతే మాకెందుకు, ఇప్పుడైతే గురువుగారి దగ్గర చేరినంగా మా గుణం కుదిరింది కదా, మాకు గురి కుదిరింది కదా, మాకు గురి కుదిరింది, గుణం కుదిరింది, ఇంకా చాలు ఈ జన్మకి. గతంతో మాకు సంబంధం లేదు. భవిష్యత్తు ఇక ఉండదని నేను కోరుకుంటున్నా. భవిష్యత్తులో మళ్ళీ జన్మ ఉండదని నేను కోరుకున్నా. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నటువంటి నా వర్తమాన జీవితం ఏదైతే ఉన్నదో ఈ జీవితంలో ఆ గురువు యొక్క జ్ఞానంతో నేను జీవిస్తున్నా కాబట్టి నాకు భవిష్యత్తు లేదు, గతం లేదు. వర్తమానంలో తటస్థంగా జీవిస్తూ ఉన్నా, కర్తృత్వ రహితంగా జీవిస్తూ ఉన్నా. ఇంకా నాకెందుకుంటుంది దుఃఖం, నాకెందుకుంటుంది జన్మ? అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.